సుమారు 1914 ప్రాంతంలో హార్దాకు చెందిన శ్రీమంతుడైన ఒక వృద్ధుడు తన భార్యతో కలిసి వచ్చి షిరిడీలో ఉన్నాడు. అతడు తీవ్రమైన క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. నెల 15 రోజుల పాటు అతని ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతూ వచ్చింది. కానీ రెండవ మాసం చివరిలో అతడి పరిస్థితి విషమించి అంతిమ ఘడియ సమీపించినట్లయింది. ఆ సమయంలో బాబా వద్దకెళ్ళి వారి ఆశీస్సులు కోరడానికి ఆ ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. అది తెలిసి నార్కే అనే భక్తుడు బాబా వద్దకు వెళ్ళాడు. అప్పుడు బాబా, అతడు మరణించడమే మేలు, అతనికి ఊది ఏం చేయగలదు, ఆయన అడిగారు కాబట్టి తీసుకువెళ్ళి ఇవ్వు అన్నారు. నార్కే ఊది తీసుకెళ్ళి ఇచ్చాడు. కానీ బాబా అన్న మాటలు మాత్రం ఎవరితోనూ చెప్పలేదు. తర్వాత శ్యామ కూడా బాబా వద్దకు వెళ్ళి ఆ రోగి మరణించనున్నాడని చెప్పాడు. అప్పుడు బాబా, అతడెలా చావగలడు, తెల్లవారగానే మరలా బ్రతుకుతాడు అన్నారట. అంటే ఆ వృద్ధుడు చనిపోడని బాబా చెప్పారని వాళ్ళు అనుకున్నారు. కనుక అతడు చనిపోయాక వాళ్ళు శవం చుట్టూ దీపాలు పెట్టి మధ్యాహ్నం వరకు అతడు బతుకుతాడేమోనని ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ చివరకు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఆ కారణంగా ఆ వృద్ధుని బంధువులు బాబా తమకు వ్యర్థంగా ఆశ చూపారని తలచి షిరిడి నుండి వెళ్ళిపోయి 3 సంవత్సరాల వరకు మరలా రానేలేదు. తర్వాత ఒకరోజు వారి బంధువులు ఒకరికి బాబా కలలో కనిపించారు. వారి తలపై ఆ చనిపోయిన వృద్ధుని తల ఉన్నది. అప్పుడు బాబా కుళ్ళిపోయిన అతని ఊపిరితిత్తులు చూపించి, ఇంతటి చిత్రహింస నుంచి నేనే అతనిని రక్షించాను అని చెప్పారు. ఆ బంధువులకు వచ్చిన కల తర్వాత అతని బంధువులు మళ్ళీ షిరిడీ రాసాగారు. జీవునికి మరణం లేదని, అతడు మరలా జన్మకు రాగలడన్న భావంతో బాబా అన్న మాటలు వారు స్థూలంగా మాత్రమే అర్థం చేసుకున్నారు. సాయి నమో నమః, సాయి నమో నమః. జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. చపాతీలు ఓం సాయి శ్రీ సాయి జయ